గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్లో ఫోర్త్ యూనిట్లో ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా మనం తెలుసుకున్నాం. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏంటి, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా, వాటి గురించి మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఉన్నటువంటి ఏ విధంగా మనం ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని రాసేటప్పుడు ఎటువంటి రూల్స్ పాటించాలి, వాటికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, అవన్నీ కూడా మనం నిన్న లెసన్లో మనం నేర్చుకున్నాం. అయితే ఈ రోజు లెసన్లో కూడా చూసినట్లయితే కంటిన్యూషన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫైండ్ అవుట్ వాట్ ది ఎక్సలెంట్ సబ్జెక్ట్ మీన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎక్స్ట్రాక్ట్లీ గివెన్ సబ్జెక్ట్ మీనింగ్. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు టెస్ట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఖచ్చితమైన మీనింగ్, వాట్ గివ్ ద సబ్జెక్ట్ మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు మనం ఆ యొక్క సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో ఉన్న అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అనేది మనం ఏంటంటే జాగ్రత్తగా తెలుసుకోవాలి. దెన్ యూ షుడ్ రైట్ డౌన్ ద రిలివెంట్ పాయింట్స్ టు ది సబ్జెక్ట్ దట్ అరైజ్ ఇన్ యువర్ మైండ్. తర్వాత నువ్వేం చేయాలి, అసలు ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటి, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ఏంటి, ఖచ్చితమైనటువంటి ఆ సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే వన్ పారాగ్రాఫ్ తర్వాత షుడ్ రైట్ డౌన్ రిలివెంట్ పాయింట్స్ టు ద సబ్జెక్ట్ అరైజ్ యువర్ మైండ్. తర్వాత నీ మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఆలోచనలు ఉన్నాయో వాటిని రిలివెంట్ మీనింగ్తో, వాటిని రిలివెంట్ పాయింట్స్ నువ్వేం చేయాలంటే రిలివెంట్ పాయింట్స్ రాయాలి. రిలివెంట్ పాయింట్స్ని నువ్వు రాయాలి. అంటే ముందు అసలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి చూడాలి, ఆ ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఆ సబ్జెక్ట్ మీనింగ్ ఏంటి అనేది నువ్వు గ్రహించాలి. తర్వాత నువ్వేం చేయాలంటే రిలివెంట్ పాయింట్స్ని నువ్వు ఏం చేయాలి, కోట్ చేయాలి. రిలివెంట్ పాయింట్స్ ఏంటి అనేది నీకు తెలుసుకోవాలి. రిలివెంట్ పాయింట్స్ అంతేకాకుండా అండ్ నెక్స్ట్ యూ షుడ్ ఆర్గనైజ్ యువర్ ఐడియాస్ లాజికల్. తర్వాత నీ యొక్క ఐడియాస్ని ఏంటంటే లాజికల్గా దాన్ని రాయవలసి ఉంటుంది, అది చెప్తున్నాడు. నెక్స్ట్ యూ షుడ్ ఆర్గనైజ్ యువర్ లాజికల్, కటింగ్ అవుట్ వాట్ ఎవర్ ఇస్ ఇరిలెవెంట్గా ఉన్న ఏమైనా ఉంటే అట్లా కట్ చేసేసి ముఖ్యమైన విషయాన్ని ముఖ్యమైన పాయింట్స్ని నువ్వు ఏం చేయాలంటే నువ్వు రాయవలసి, ముఖ్యమైన పాయింట్స్ని నువ్వు ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో రాయవలసి ఉంటుంది అన్నమాట. ఎక్స్పెన్షన్ అంటే నువ్వు చేయవలసింది ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ మీనింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను నువ్వు ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్గా తీయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. రెండోది ఏంటంటే తీసిన తర్వాత యూ షుడ్ రైట్ డౌన్ ది రిలివెంట్ పాయింట్స్ ద సబ్జెక్ట్ ఉన్నటువంటి రిలివెంట్ పాయింట్స్ని నువ్వు రాయవలసి ఉంటుంది. సబ్జెక్ట్కి ఉన్నటువంటి రిలివెంట్ పాయింట్స్ నువ్వు ఏం చేయాలి, రాయవలసి ఉంటుంది. ఆ రిలివెంట్ పాయింట్స్ రాయటమే కాకుండా ఇంకేం చేయాలంటే యూ నెవర్ షుడ్ ఆర్గనైజ్, నెక్స్ట్ యూ షుడ్ ఆర్గనైజ్ ది ఐడియాస్ లాజికల్ కటింగ్ ఆర్ వాట్ ఈజ్ ఇర్రిలెవెంట్. ఏది ఇర్రిలెవెంట్గా ఉందో, ఏది అవసరం కాదో వాటిని అన్నింటిని ఏం చేయాలంటే కట్ తీసివేసి అప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాతో రాయవలసి, తీసేసి ఏం చేయాలి, అప్పుడు నువ్వు ఎక్స్పెన్షన్ ఐడియాని రాయవలసి. ఇంకొకటి ఏంటంటే ఇంకా చెప్పేది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు ఫైండ్ వాట్ ఎగ్జాక్ట్లీ గివెన్ సబ్జెక్ట్ మీనింగ్స్. దట్ an expression should in no case exceed 250 words while usually.
దగ్గరగా నువ్వు రాసే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా, నువ్వు రాసే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏముండకూడదంట? ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా 250 వర్డ్స్ మించి ఉండకూడదు. నువ్వు రాసే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో 200 పేజెస్ మించి 200 పేజెస్ మించి ఉండకూడదు. అంటే దాన్ని ఎక్సీడ్ చేయకూడదు, అంటే మించి రాయకూడదు. 200 పేజెస్ని మించి నువ్వేం చేయకూడదు అంటే నువ్వు రాయకూడదు, మించి నువ్వు రాయకూడదు అన్నమాట 200 పేజెస్. అంతేకాకుండా 1 పారాగ్రాఫ్ వుడ్ బి ఎనఫ్. ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే 1 పారాగ్రాఫ్ వుడ్ బి ఎనఫ్. ఒక పారాగ్రాఫ్ సరిపోదు. అంటే నువ్వు రాసే ఎక్స్పెన్షన్ ఆఫ్ యాన్ ఐడియాలో ఏముండాలి అంటే 250 వర్డ్స్ మించకూడదు. 250 వర్డ్స్ మించకూడదు. అంతేకాకుండా యూ షుడ్ రైట్ ఓన్లీ 1 పారా. ఏం చేయాలంటే ఒక పారా మాత్రమే రాయాలి. ఒక పారా మాత్రమే నువ్వు రాయవలసి ఉంటుంది. ఎందులోనూ ఎక్స్పెన్షన్ ఆఫ్ యాన్ ఐడియా 1 పారాగ్రాఫ్ వుడ్ బి ఎనఫ్. సరిపోతుంది, ఒక పారాగ్రాఫ్ సరిపోతుంది. Sometimes it became necessary to organize your ideas in 2 paragraphs for the sake of the clarity and the proper development of our arguments. ఒకవేళ అవసరమైతే నీకున్న ఐడియాస్ని కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే, ఐడియాస్ ఎక్కువగా ఉన్నట్లయితే బికెమ్ నెసరీ అనుకున్నట్లయితే, ఆర్గనైజ్ చేసేటప్పుడు నువ్వు రాసేటప్పుడు ఒకవేళ ఇంకా అవసరం అనుకున్నట్లయితే, నీ ఐడియాస్ని ఇంకా ఎక్స్పెండ్ చేయాలని అవసరం అనుకుంటే అప్పుడు 2 పారాగ్రాఫ్స్ రాసుకోవచ్చు. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ నెసరీ. అది నీకు అవసరమైనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలంటే దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. అంటే 2 పారాగ్రాఫ్స్ కింద నువ్వు రాసుకోవచ్చు. 2 పారాగ్రాఫ్స్ అంటే యాక్చువల్గా ఈ యొక్క ఎక్స్పెన్షన్ ఆఫ్ అన్ ఐడియాలో ఒక 250 వర్డ్స్ ఉండాలి. అలాగే అండ్ 1 పారాగ్రాఫ్ ఎనఫ్. కానీ ఒకవేళ నెసరీ అయినట్లయితే ఇంకా నీ ఐడియాస్ని ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, క్లియర్గా రాయాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే యూ మే యూజ్ 2 పారాగ్రాఫ్స్. నేను 2 పారాగ్రాఫ్స్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది. 2 పారాగ్రాఫ్స్ని ఉపయోగించుకోవచ్చు ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్. నీ ఆర్గ్యుమెంట్ ఏంటి, లేకపోతే నీ డెవలప్మెంట్ ఏంటి, ఐడియాస్ యొక్క డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వేం చేస్తావంటే నువ్వేం చేసుకుంటావు తర్వాత 2 పారాగ్రాఫ్స్ కింద మనం రాసుకోవాల్సి ఉంటుంది. సరిపోతుంది 2 పారాగ్రాఫ్స్. ఒకవేళ అవసరమైతే అంటే నీ ఐడియాస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నావు, లేకపోతే నీ యొక్క ఆర్గ్యుమెంట్ని డెవలప్మెంట్ ఏంటంటే పాయింట్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. పాయింట్స్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ అన్ ఐడియాలో ఎక్స్పాండ్ చేసుకుని వెళ్తున్నాయి. ఆ ఎక్స్పాండ్ చేసుకుని వెళ్ళే క్రమంలో ఒకవేళ నీకు అవసరమైతే నువ్వేం చేస్తావు ఆటోమేటిక్గా 1 పారా ఎనఫ్ సరిపోతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా. కాకపోతే నువ్వేం చేయాలంటే 2 పారాస్ రాసుకోవడానికి అక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్ బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నువ్వేం చేస్తావంటే ఇంకొక పారాగ్రాఫ్ నువ్వు రాయొచ్చు. అక్కడ ఉన్న స్టేట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు నువ్వు రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఏంటంటే వాటిని ఇంకా నువ్వు డెవలప్ చేసుకోవడానికి, అంటే ఆర్గ్యుమెంట్ కానీ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాపర్ ఐడియాస్ కానీ క్లారిటీ రావాలనుకున్నావు. ఇంకా అంటే నీకు రాసే ఎక్స్పెన్షన్ ఆఫ్ అన్ ఐడియాలో క్లారిటీ రావాలనుకున్నప్పుడు, క్లారిటీ చూపించాలన్నప్పుడు, ఇంకా ఎలాబరేట్గా ఇంకా విషయాలన్నీ కూడా ఇంకా బాగా తెలియచేయాలనుకున్నప్పుడు నీకున్న ఐడియాస్ని, అప్పుడు నువ్వేంటంటే మే రైట్ 2 పారాగ్రాఫ్స్. అది ఆ సందర్భాన్ని బట్టి, అకేషన్ బట్టి నువ్వేం చేయాలంటే ఆటోమేటిక్గా 2 పారాగ్రాఫ్స్ మనం రాసుకోవచ్చు. 2 పారాగ్రాఫ్స్. an expansion is not an easy. ఇంకో మాట ఏం చెప్తున్నట్టు ఎక్స్పెన్షన్ అనేది ఈజ్ నాట్ ఈజీ. ఎక్స్పెన్షన్ అనేది ఏంటంటే నాట్ ఈజీ. అది అంత తేలికైనది కాదు. ఎక్స్పెన్షన్ చేయటం అంటే ఒక వాక్యం ఇచ్చి లేకపోతే ఒక ప్రోవర్బ్ ఇచ్చి ఆ ప్రోవర్బ్ని దాన్ని ఎక్స్పెండ్ చేయండి అంటే, ఎలాబరేట్ చేయమంటే అది ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. అది అంత సులువైన పని కాదు.
చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఆలోచించి నీ ఐడియాస్ ఏంటి, ఏ, దానికి రిలివెంట్ పాయింట్స్ కోట్ చేసుకుంటూ, రిలివెంట్గా నువ్వు ఏం చేయాలంటే పాయింట్ కోట్ చేసుకుంటూ, అందులో కరెక్ట్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుంటూ, ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా నువ్వు ఏం చేయాలంటే నువ్వు రాయవలసి ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఎక్స్పెన్షన్ ఈజ్ నాట్ ఈజీ అనమాట అని చెప్తున్నాను. అంతేకాకుండా ది ఈజ్ నాట్ ఈజీ బట్ సంథింగ్ కాన్సన్ట్రేట్ దట్ కుడ్ బి డెవలప్మెంట్ టు ద ఈజీ ఇఫ్ నెసరీ. ఒకవేళ కాన్సన్ట్రేషన్ బాగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే, అది రూల్ ప్రకారం చూసుకుంటే కష్టమే. ఒకవేళ నువ్వు దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి నువ్వు పాయింట్స్ నువ్వు రాసడానికి పూనుకున్నట్లయితే, ఎక్స్పెన్స్ చేయడం పూనుకున్నట్లయితే అది ఈజీ అవ్వచ్చు. నువ్వు కాన్సన్ట్రేట్ అంటే నువ్వు పెట్టే కాన్సన్ట్రేట్ మీద ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాయటం ఉంటుంది అన్నమాట. నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ, అది కష్టమేం కాదు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఏ గుడ్ ఎక్స్పెన్స్ మస్ట్ హ్యావ్ క్లారిటీ. అంటే ఎక్స్పెన్సివ్ ఏముండాలంట, ఎక్స్పెన్స్ చేసేటప్పుడు ఈ గుడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఎలాబరేట్ చేయడం. ఈ గుడ్ ఎక్స్పెన్స్ ఏముంటుందంటే మస్ట్ బి క్లారిటీ. గుడ్ ఎక్స్పెన్స్ టు హ్యావ్ క్లారిటీ ఉండాలి. నువ్వు రాసే దాంట్లో ఏముండాలంటే క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి. అండ్ కోహరెన్స్ అంటే సమమైన విషయాలు తెలిసి ఉండాలి. అంటే కోహరెన్స్ ఉండాలి, సంబంధం ఉండాలి. అంటే క్లారిటీ ఉండాలి. అంటే ఏముండాలంట, బ్రేవిటీ ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి. దానికి ఏదైతే రాకో దానికి ఏముండాలంట, సంబంధం ఉండాలి. కోహరెన్స్ దానికి ఏముండాలి, సంబంధం ఉండాలి. అంతేగాని అక్కడ అడిగింది ఒకటి నువ్వు రాసేది ఒకటి ఉండకూడదు. అక్కడ అడిగింది ఒకటి రాసింది, బ్రేవిటీ ఉండాలి, సంక్షిప్తం ఉండాలి. అంటే నువ్వు రాసింది దానికి సంబంధం ఉండాలన్నమాట. కోహరెన్స్ ఇట్ మస్ట్ అవాయిడ్ రిపిటేషన్స్, డిగ్రెషన్స్ అండ్ ఇర్రిలవెంట్ మ్యాటర్స్. నువ్వేం చేయాలంటే అవాయిడ్ రిపిటేషన్స్. రాయకూడదు, రిపిటేషన్స్ ఉండకూడదు, రాయకూడదు. ఇర్రిలవెంట్ పాయింట్స్ రాయకూడదు. కొంతమంది రాసిందే రాస్తారు, అది రాంగ్ అన్నమాట. అంటే రిపిటేషన్స్ ఆఫ్ పాయింట్స్ ఉండకూడదు, అంటే ఇర్రిలవెంట్ పాయింట్స్ ఉండకూడదు. దానికి మనం రాసేదానికి అడిగిన దానికి మనం రాసేదానికి సంబంధం లేకుండా ఉండకూడదు. సంబంధం ఉండాలి, ఇర్రిలవెంట్ పాయింట్స్ లేకుండా. అంటే సంబంధం ఉండేటట్లుగా రాయవలసి ఉంటుంది. అంతే తప్పించి వాడు ఏం అడిగాడో అనేది ఆలోచించకుండా నిన్నటి వేరేది రాస్తే అప్పుడు ఏమవుతుందంటే అది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిపిటేషన్స్ ఉండకూడదు, అండ్ డిజిగ్రేషన్స్, అసంప్రతమైనవి అంటే అనవసరమైనవి ఉండకూడదు. అండ్ ఇర్రిలవెంట్ మ్యాటర్స్ అందులో ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, ఈజీ కాదు. అది ఇష్టం వచ్చినట్టు రాసేయడానికి ఏం కాదు. వాడు ఏం చెప్పుకున్నా ప్రూవ్ అర్పిస్తాడు. ప్రూవ్ అర్పించిన తర్వాత ఏం చేస్తాడు, దాన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా, నీ ఐడియాస్తో దాన్ని ఎలాబరేట్ చేయమంటాడు, ఎక్స్పెండ్ చేయమన్నప్పుడు అది చాలా ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. అది చాలా సులువైనది కాదు. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించి దానికి రిలివెంట్ పాయింట్స్ రాయవలసి ఉంటుంది. రిలివెంట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, రాయవలసి ఉంటుంది. ఇర్రిలవెంట్ పాయింట్స్ అవాయిడ్ చేయాలి. రిపిటేషన్స్ అలౌ చేయాలి. అసందర్భమైనవి ఏమైనా ఉంటే అట్లా తీసివేయాలి. ఇవన్నీ చూసుకుంటూ మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని మనం రాయవలసి ఉంటుంది. ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని రాయవలసి ఉంటుంది. అంతే తప్పించి అడిగిన తోటి నువ్వు రాసిన తోటి సపోజ్ చూడండి, ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నారు. దాని గురించి నువ్వు రిలివెంట్ పాయింట్స్ రాయాలి, ఇర్రిలవెంట్ రాయకూడదు. అర్థమైందా? అంతేకాకుండా అసందర్భమైనవి రాయకూడదు. అసందర్భమైనవి కూడా
రాయకూడదు. అలా రాస్తే అసలు నెసరీ లేనివి అంటే ఇర్రిలవెంట్ మ్యాటర్స్ రాయకూడదు. కరెక్ట్గా ఏమైతే అడిగాడో దానికి సమాధానం చెప్పడం కరెక్ట్ పాయింట్స్ మనం యూజ్ చేసుకుని రాసుకోవాలి. ఏ విధంగా రాయాలి నువ్వు చెప్పినట్టు ఒక పారా సరిపోతుంది. ఒకవేళ మ్యాటర్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు పాయింట్స్ నువ్వు ఇంకా ఎలాబరేట్ చేయాలనుకున్నప్పుడు పాయింట్స్ని ఎలాబరేట్ చేయాలనుకున్నాను అంటే ఐడియాస్ని ఇంకా డెవలప్ చేయాలనుకున్నప్పుడు నీ ఐడియాస్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఐడియాస్ని నువ్వేం చేస్తావు, నువ్వేం చేయాలంటే నువ్వు ఐడియాస్ని ఇంకా డెవలప్ చేయలేనప్పుడు 2 పారాస్ యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంకేం చేసుకోవచ్చు, 2 పారాస్ నువ్వు రాసుకోవచ్చు. అంతే తప్పించి అసలు ఎక్సెల్ 1 పారా సరిపోతుందని చెప్పారు కానీ 2 పారాస్ రాసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా నువ్వు రాసేటప్పుడు అది ఈజీ టాస్క్ కాదు కనుక ఈ ఎక్స్పెన్షన్ ఐడియా రాయటం అనేది అంత సులువు కాదు కనుక, ఈజీ కాదు కనుక నువ్వు ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. అందులో నువ్వు రాసేటప్పుడు ఆ పాయింట్స్ ఎలా ఉండాలి, ఇర్రిలవెంట్గా ఉండకూడదు, రిపిటేషన్స్ రాకూడదు. రిపిటేషన్స్ అంటే పదే అయ్యే పాయింట్స్ రాయకూడదు, రిపిటేషన్స్. అలాగే అనవసరమైనవి డిగ్రెషన్స్ అంటే అసందర్భమైనవి ఏమి ఉండకూడదు. కొన్ని కలిపి రాసేస్తూ ఉంటారు, ఊహించి రాసేస్తూ ఉంటారు. అటువంటి కారణం. తర్వాత ఇంకేంటంటే ఇర్రిలవెంట్ మ్యాటర్ ఉండకూడదు. ఏముండకూడదు, ఇర్రిలవెంట్ మ్యాటర్ అందులో రాయకూడదు. ఇర్రిలవెంట్ మ్యాటర్ అందులో రాయకుండా ఉండాలన్నమాట. అంటే ఇర్రిలవెంట్ మ్యాటర్ అసలు అందులో రాయకూడదు. అలా రాస్తే అవి ఏమవుతుందంటే అసలు వాడు అడిగిన దానికి మీరు రాసిన దానికి సంబంధం లేకుండా పోతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాని రాయవలసి ఉంటుంది. ఈ గుడ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇట్ మస్ట్ అవాయిడ్ రిపిటేషన్స్ అండ్ ఇర్రిలవెంట్ మ్యాటర్స్. హౌ డు యూ ఎక్స్పెండ్ ఐడియాస్ ఇన్ రైటింగ్? అసలు రైటింగ్ నువ్వు రాసేటప్పుడు ఎలా ఎక్స్పెండ్ చేయాలి? హౌ డు యూ ఎక్స్పెండ్ ఐడియాస్ ఇన్ రైటింగ్? రైటింగ్లో ఐడియాస్ని ఏ విధంగా ఎక్స్పెండ్ చేయాలి? ఐడియాస్ని ఏ విధంగా రాస్తాను? ఈ ఐడియాస్ని ఏ విధంగా రాస్తాను అని అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎక్స్పాండ్ ఇండివిజువల్ పారాగ్రాఫ్స్. నీ సొంత పారాగ్రాఫ్స్ని ఏంటంటే నువ్వు సొంతంగా రాసే పారాగ్రాఫ్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలి. ఒకవేళ నీ సొంత ఐడియాస్ ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో నీ సొంత ఐడియాస్ రాయాలి. బట్టి రాయడానికి కుదరదు, లేదా బై హార్ట్ చేసి రాయడానికి కుదరదు. నీ సొంత ఐడియాసే రాయవలసి ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ పాయింట్స్ వైజ్గా చెప్తున్నాడు. హౌ టు ఎక్స్పాండ్ ఐడియాస్ ఇన్ రైటింగ్ అంటే రైటింగ్స్లో నువ్వు ఎక్స్పాండ్ చేయాలంటే ఐడియాస్ నువ్వు ఎక్స్పెండ్ చేయాలంటే రాసేటప్పుడు నువ్వు ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పాయింట్స్ చెప్తున్నాడు. ఏంటంటే పాయింట్స్ ఎక్స్పాండ్ ఇండివిజువల్ పారాగ్రాఫ్స్. ఏం చేయాలంటే నీ ఇండివిజువల్ పారాగ్రాఫ్ స్వతహాగా నీ పారాగ్రాఫ్ని ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎలాబరేట్ చేయాలి. ఎలా ఎలాబరేట్ చేస్తావు? ఇన్ యువర్ ఓన్ ఐడియాస్. యువర్ ఓన్ ఐడియాస్తో నువ్వేం చేద్దంటే యూ హ్యావ్ టు ఎక్స్పెండ్ యువర్ పారాగ్రాఫ్స్ ఇన్ యువర్ ఓన్ ఐడియాస్. ఓకే, అంటే నీకు ఓన్ ఐడియాస్ తెలియనప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ ఐడియాస్, యూ కాంట్ రైట్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా. యూ నెవర్ రైట్. వై? బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియాస్. You don't have clarity what the given proverbs ఏమి ఇచ్చాడో అనే దాని మీద నీకు తెలియనప్పుడు నువ్వేం చేస్తావు యూ కాంట్ రైట్, నువ్వు రాయదు. అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అండ్ ఎక్స్పాండ్ ఇండివిజువల్ పారాగ్రాఫ్స్ని ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలి. ఇండివిజువల్ పారాగ్రాఫ్స్ని ఏం చేయాలి ఇండివిజువల్ పారాగ్రాఫ్స్ని ఎక్స్పాండ్ చేసి నువ్వు అని చెప్తూ ఉంటావు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు? చూస్తే ఆస్క్ హౌ అండ్ వై క్వశ్చన్స్. నీకు నువ్వుగా అడుక్కోవాలి. ఆస్క్ హౌ అండ్ వై క్వశ్చన్స్ అడుక్కోవాలి. నీకు నువ్వుగానే అనుకోవాలి. హౌ అండ్ ఎలా రాయాలి,
ఎందుకు రాయాలి అనే క్వశ్చన్స్ నీలో అరైజ్ అవుతాయి. ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది అనేది నీకే నువ్వు క్వశ్చన్స్ అడుక్కోలేదు. యు ఆస్క్ క్వశ్చన్స్ యువర్ సెల్ఫ్, విదిన్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్స్ నువ్వే అడగాలి. అంటే ఎరైజ్ క్వశ్చన్స్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్ నీలో నువ్వు చెప్పుకోలేదు. హౌ అంటే ఆస్క్ హౌ అండ్ వై క్వశ్చన్స్. ఎలా రాయాలి, ఎందుకు రాయాలి క్వశ్చన్స్. అది ఎలా రాయగల ఎక్స్పెండ్, ఎందుకు రాయాలి, దేని గురించి రాయాలి, మ్యాటర్ ఏంటి అనే విషయాన్ని నువ్వేంటంటే గమనించాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే నీ పారాగ్రాఫ్స్ నువ్వు ఓన్గా ఎక్స్పెండ్ చేసుకోవడానికి, నీ పారాగ్రాఫ్ ఇండివిజువల్గా నువ్వు ఎక్స్పెండ్ చేసుకోవడానికి ఉండాలి. అలాగే ఆస్క్ క్వశ్చన్స్ హౌ అండ్ వై క్వశ్చన్స్. నువ్వు క్వశ్చన్స్ అడగాలి, ఎందుకు, ఎలా అని క్వశ్చన్స్ వేసుకోవాలి. నువ్వుగా ప్రశ్న వేసుకుంటే నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వే ఎక్స్పెండ్ చేయగలదు, దాన్ని ఎక్స్పెండ్ చేసి చేయగలదు. తర్వాత ఏం చెప్తున్నాడు, థర్డ్, యాడ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎవిడెన్స్. నువ్వు మధ్య మధ్యలో రాస్తున్నప్పుడు, ఎక్స్పెండ్ అనే ఐడియా రాస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒక ఖచ్చితమైనటువంటి, ఒక కరెక్ట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్, అంటే ఆ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏమి రాస్తున్నావు దానికి తగ్గట్టుగా నువ్వేమి ఇవ్వాలంటే, ఐడియా ఏమి ఇవ్వాలంటే ఎవిడెన్స్ ఇవ్వాలి. యాడ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఎవిడెన్స్ ఇవ్వాలి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి. ఈ రెండు లేకుండా నువ్వు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాసినప్పుడు అది దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాసినామంటే దాంతోపాటు నువ్వేం కోట్ చేయాలి అండ్ కాంక్రీట్ ఖచ్చితత్వమైనటువంటి ఎగ్జాంపుల్స్, ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే రాయవలసి ఉంటుంది. ఎవిడెన్స్ కూడా ఇవి రాయవలసి ఉంటుంది. అవి ఎగ్జాంపుల్స్ లేకుండా అసలు దేనికి సంబంధించిందో తెలియదు, నువ్వు దేనికి రాస్తున్నావు. అందుకని ముందే చెప్పారు మీకు, ఆల్రెడీ సైటెడ్, ఇట్ ఈజ్ నాట్ ఈజీ, ఎక్స్పెన్షన్ ఈజ్ నాట్ ఈజీ, బట్ ఇట్ ఈజీ వెన్ యు ఆర్ కాన్సన్ట్రేట్. నువ్వు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అది ఈజీ అవుతుంది. ఒకవేళ నువ్వు రాయాలనుకున్నప్పుడు ఏవి రాయాలి, ఇవన్నీ ఉపయోగించాలి. ఆస్క్ హౌ అండ్ వై క్వశ్చన్స్. తర్వాత థర్డ్ అంటే యాడ్ మోర్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎవిడెన్స్. ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ ఏమన్నా, ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే అవి కోట్ చేసుకుంటూ నువ్వు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా రాయాలి. అవి కోట్ చేసుకుంటావు ఎక్స్పెండ్. ఫోర్త్ ఏంటంటే ఎక్స్పెండ్ ది ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఆర్ కన్క్లూజన్. ఏం చెప్తున్నాడు, ఎక్స్పెండ్ ది ఇంట్రొడక్షన్. ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ ఎక్స్పెండ్ చేయాలి. ఆ ఎక్స్పెండ్ చేసి నువ్వు ఎక్స్పెండ్ చేసిన తర్వాత, అంటే ఇంట్రొడక్షన్ ఎక్స్పెండ్ చేసి అసలు ఆ థీమ్ ఏంటో, పాయింట్స్ ఏంటో ఎక్స్పెండ్ చేసుకుంటూ, ఎగ్జాంపుల్స్ని కోట్ చేసుకుంటూ, తర్వాత నువ్వేం చేయాలంటే కన్క్లూజన్ ముగించాలి. దాన్ని ముగించాలి. అంటే నీ ఐడియాస్ని యూజ్ చేసి ఇంట్రొడక్షన్ ఎక్స్పెండ్ చేయాలి, భావాన్ని ఎక్స్పెండ్ చేయాలి. భావాన్ని ఎక్స్పెండ్ చేసేటప్పుడు నువ్వేమి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ ఏముండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి. అంటే కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, అంటే ఎవిడెన్స్ ఉండాలి. కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. ఇవి ఉంటే ఉన్నప్పుడు ఏంటంటే అది ఆ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తాడు, ఎక్స్పెండ్ ది ఇంట్రొడక్షన్ చెయ్యాలి. అసలు దేని గురించి నువ్వు ఎక్స్పెండ్ చేస్తున్నావు, దేని గురించి రాస్తున్నావు, ఏ టాపిక్ మీద రాస్తున్నావు, దేని మీద రాస్తున్నావు అనేది ఇంట్రొడక్షన్ ఉండాలి. అండ్ ఆ కన్క్లూజన్ కూడా ఉండాలి. తర్వాత కన్క్లూజన్ ఉండాలి, ముగింపు కూడా ఉంటుంది. స్టార్టింగ్ ఉంటుంది ప్రతిదానికి, ఎండింగ్ కూడా ఉంటుంది. అందుకని ఏంటంటే ఎక్స్పెండ్ ది ఇంట్రొడక్షన్ అండ్ ఆర్ కన్క్లూజన్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాడ్ ఏ సెంటెన్స్ ఆర్ టూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్ సమ్మరైజింగ్ ద టాపిక్. అంటే ఏంటంటే యాడ్ ఏ సెంటెన్స్ ఆర్ టూ, యాడ్ ఏ సెంటెన్స్ కానీ 2 సెంటెన్స్ కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్కి ఒక సెంటెన్స్ రూపంలో మనం చూపించాలి, అంటే ముఖ్యమైన పాయింట్స్ చూపించాలి అన్నమాట.
ముఖ్యమైన పాయింట్స్ మనం ఏం చూపించాలి, ముఖ్యమైన పాయింట్స్ చూపించాలి అందులో. అందుకని ఏమంటానంటే యాడ్ ఏ సెంటెన్స్ ఆర్ టు యాట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. ఎండ్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లో చివర ప్రతి పారాగ్రాఫ్ చివర ఏంటంటే యాడ్ ఏ సెంటెన్స్ ఆర్ టు యాట్ ది ఎండ్ ఆఫ్ పారాగ్రాఫ్ సమరైజింగ్ ద టాపిక్స్. సమరైజింగ్ టాపిక్ సంబంధించిన ఏం చేయాలని విస్తృత చేయాలి. టాపిక్ సంబంధించి ప్రతి పారాగ్రాఫ్ చివర సెంటెన్స్ ఏంటంటే టాపిక్ సంబంధించి సమరైజింగ్ అంటే విస్తరించాలి. సమరైజింగ్ అంటే విస్తరింప చేయాలి. విస్తరించడం అంటే సమరైజింగ్ అంటే విస్తరించాలి. ఏ పాయింట్స్, టాపిక్ పాయింట్స్. ప్రతి సెంటెన్స్లో చివర ఏమండాలి, టాపిక్ సెంటెన్స్ ఎక్స్పాండ్ చేయాలి. ముఖ్యమైన టాపిక్ సెంటెన్స్ ఉంటాయి. ఆ ముఖ్యమైన టాపిక్ సెంటెన్స్ని ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలంటే దాన్ని యాడ్ చేస్తూ ఉండాలి, రాస్తున్నావు, దాన్ని కలపాలన్నా. నువ్వు ఎక్స్పాండ్ చేసేటప్పుడు ప్రతి సెంటెన్స్కి లాస్ట్లో 1 or 2 సెంటెన్స్ నువ్వేం చేయాలంటే టాపిక్ సెంటెన్స్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. టాపిక్ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి నువ్వేం చేయాలంటే అటు రాయవలసి ఉంటుంది. అదే చెప్తున్నా, యాడ్ ఏ సెంటెన్స్ ఆర్ టు అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్ తీసుకున్నాం. అది యాక్చువల్గా ఎన్ని పారాగ్రాఫ్ తీసుకోవాలి, వన్ పారాగ్రాఫ్ తప్పితే 2 పారాగ్రాఫ్స్ తీసుకో. ఈ 2 పారాగ్రాఫ్లు 1 పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్ అని ఏం చేయాలంటే టాపిక్ సంబంధించినటువంటి పాయింట్స్ని నువ్వు లాస్ట్లో ఏం చేయాలి, యాడ్ చేస్తూ ఉండాలి. అది 1 పారాగ్రాఫ్ అవ్వచ్చు, 2 పారాగ్రాఫ్ అవ్వచ్చు, ఏదేమన్నా అది నువ్వు చివర లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ పారాగ్రాఫ్ లాస్ట్కి వచ్చేటప్పుడు టాపిక్ సెంటెన్స్ ఏంటి అనేది నువ్వు దాన్ని యాడ్ చేయాలి, సమరైజ్ చేయాలి, విస్తరింప చేయాలి. దేన్ని టాపిక్ సెంటెన్స్ ఉంటే ఆ టాపిక్ సెంటెన్స్ నువ్వు దాంట్లో రాయవలసి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇంకేం చెప్తున్నానంటే రైట్ న్యూ పారాగ్రాఫ్. మరి రాసేటప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ రాసామనుకో, సెకండ్ పారాగ్రాఫ్ రాసేటప్పుడు న్యూగా ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ రాసావు, సెకండ్ పారాగ్రాఫ్ తోటి న్యూగా ఉండాలి. అంతే చెప్పించి ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం రాసావో సెకండ్ పారాగ్రాఫ్ అదే రాయకూడదు. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం రాసావో సెకండ్ పారాగ్రాఫ్ అదే రాయకూడదు. అందుకని ఫస్ట్ పారాగ్రాఫ్ నువ్వేం రాసావో దాన్ని చూసుకుని మరలా ఏం చేయాలంటే రైట్ న్యూ పారాగ్రాఫ్ రాయాలి. అంటే న్యూ పారాగ్రాఫ్ ఏంటి, ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చిన రిపిటేషన్స్ మరలా ఇందులో రాకూడదు. సెకండ్ పేరా రాయాలనుకున్నప్పుడు సెకండ్ పేరాలో రాయకూడదు. ప్రతిదీ కూడా న్యూగా ఉండాలి. ప్రతిదీ కూడా ఆర్డర్లో ఉండాలి. ఒక సిస్టమేటిక్గా రాసుకురావాలి, ఒక రిలివెంట్గా రాసుకురావాలి. అంతే రిపిటేషన్స్ ఉండకూడదు, ఇర్రిలివెంట్ ఉండకూడదు, అనవసరమైనవి రాయకూడదు. ఒక ఆర్డర్లో నువ్వు రాసుకురావాలి, ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్లో రాసుకురావాలి. దాన్ని ఎగ్జాంపుల్ కోట్ చేసుకుంటూ నీ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయవలసి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదీ కూడా ప్రతి పారాగ్రాఫ్ కూడా ఎలా ఉండాలంటే న్యూగా కనిపించాలి. ప్రతి పారాగ్రాఫ్ కూడా ఏం చేయాలి, న్యూగా కనిపించాలి, అర్థవంతంగా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్లో ఉన్నటువంటి రూల్స్ ఇవ్వండి. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా గమనిస్తే మీరు ఈజీగా రాయొచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా. అందుకని చూడండి ఇక్కడ కొన్ని పాయింట్స్, అందుకని ఈ పాయింట్స్ అన్నీ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకోలేదు. ఈ పాయింట్స్ అక్కడ గుర్తుపెట్టుకుని నువ్వు ఏం చేయాలి, రాయవలసింది ఏంటంటే ఇది ఎక్స్పాండ్ ఇండివిజువల్ పారాగ్రాఫ్స్ని ఎక్స్పాండ్ చేయాలి ఇండివిజువల్గా. అది చాలా ఇంపార్టెంట్. ఆస్క్ హౌ అండ్ వై క్వశ్చన్స్. నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, ఈ దేని గురించి రాయాలి, అసలు దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి దాంట్లో అనేది నువ్వు రాయాలి. అది ఇచ్చిన మ్యాటర్ ఏంటి అంటే ప్రోవర్బ్ ఏంటి, ఇచ్చిన ప్రోవర్బ్ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమన్నా యాడ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అంటారు, ఎవిడెన్స్. ఖచ్చితత్వమైన కాంక్రీట్ దృఢమైనటువంటి ఎగ్జాంపుల్స్, నమ్మదగినటువంటి ఎగ్జాంపుల్స్, దృఢమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పాన్షన్ ది ఇంట్రొడక్షన్ అంటారు కాంక్రీట్. యాడ్ ఏ సెంటెన్స్ అప్ టు ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. తర్వాత ఏంటంటే యాడ్ సెంటెన్స్ ఈ సమరైజింగ్ టాపిక్స్ని విస్తరించేటప్పుడు
టాపిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ విస్తరించేటప్పుడు ఏంటంటే పారాగ్రాఫ్లో చివరి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు కోట్ చేసుకుంటూ ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ని కోట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. టు ఆర్ సెంటెన్స్ పారాగ్రాఫ్ ఎండింగ్లో నువ్వు టాపిక్ సెంటెన్స్ రాయాలి, సమరైజ్ టాపిక్ సెంటెన్స్. అండ్ రైట్ న్యూ పారాగ్రాఫ్. ఏం చేయాలంటే రైట్ న్యూ పారాగ్రాఫ్, కొత్త పారాగ్రాఫ్ని మనం తయారు చేసుకున్నట్టు ఉండాలి. న్యూ పారాగ్రాఫ్ ఇవి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాలో ఉన్నటువంటి పాయింట్స్. అయితే అంటే ఇంకేంటంటే హౌ టు రైట్ ఏ ప్రోవర్బ్ ఎక్స్పెన్షన్ ఆర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా. హౌ టు రైట్ ఏ ప్రోవర్బ్. ప్రోవర్బ్ని మనం ఎలా రాయాలి, ప్రోవర్బ్ని ఏ విధంగా రాయాలి, అలాగే ఏ విధంగా మనం ఈ విధంగా రాయాలి ప్రోవర్బ్ని. హౌ టు ఎక్స్పెన్షన్ ఐడియా అని ఏ విధంగా రాయాలి ప్రోవర్బ్ని. హౌ టు రైట్ ఏ ప్రోవర్బ్. ప్రోవర్బ్ ఎక్స్పెన్షన్, ఒక ప్రోవర్బ్ ఇస్తే ఎలా ఎక్స్పెన్షన్ చేయాలి ప్రోవర్బ్ ఇస్తే, అలాగే ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియా ఏ విధంగా రాయాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.